చేసిన తప్పు ఏం చేశారు ఆయన? ఒప్పుకోలేదా? ఒప్పుకున్నారు. అందుకే ఒప్పుకోలేని వారు కూడా ఉన్నారు. ఏమండి? ఒప్పుకున్న వాళ్ళు నేర్చుకున్నాం. ఏమంటే ఒప్పుకున్న వాళ్ళు ఎవరు? బిలాము ఉన్నాడు, దావీదు ఉన్నాడు, తప్పేని కుమారుడు ఉన్నాడు, పేతురు కూడా ఉంటాడు. పేతురు ఫస్ట్ ఒప్పుకోడు. ఏమంటే ముమ్మారు అబద్ధం చెప్తాడు. ఒప్పుకున్నాడా? ఒప్పుకోడు. తర్వాత చివరిగా పేతురు పశ్చాత్తపడ్డాడు. అమ్మో, దేవుడు చెప్పింది రైటే, ముమ్మారు నేను అబద్ధం ఆడాను, క్షమించని పేతురు ఒప్పుకున్నాడు. తప్పపోయిన కుమారుడు కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకోలేదా? ఒప్పుకోలేని వారి మీద మీకంతా తెలుసు. ఎవరు ఫస్ట్ ఎవరు కనపడతారు? అవ్వాదమే. ఏమండి? అవ్వాదమే తప్పు ఒప్పుకున్నారా? ఏమండి? ఏమినాయన ఆదం అంటే నేనే చేశాను, నువ్వేగా నా ఎముక నా మాంసం నాదే అని ఇచ్చావే, ఈ అవ్వే నాకు తెచ్చిచ్చిందయ్యా, పండు తిన్నాను, నా తప్పే లేదు, డోంట్ వరీ. ఏమవ్వా ఎట్టించావంటే మీ ఆయనంటే నాదే ఉంది దేవుడా, నువ్వు చేసేవి సర్పం, అది తెచ్చిద్దని తిన్నా. అదే ఒకవేళ నువ్వు సర్పం చేయకపోతే ఉండేది కానీ నేను తినేదాన్ని. కానీ ఇప్పుడు తప్పు అంతా ఎవరి మీద మోపింది? దేవుడి మీద మోపాడు. ఏమంటే చేసిన తప్పు ఒప్పుకునేది బాగుండేది. ఒప్పుకున్నారా? అందుకే ఆదాము అవ్వల్ని చేసిన ఏదైనా తోట నుంచి బయటికి గెంటి పడేసినట్టే. గెంటి పడేసిన తర్వాత దేవుడు చేసిన తప్పు ఒప్పుకున్నది ఒకలాగుండేది. అర్థమవుతుందా? చేసిన తప్పు ఒప్పుకున్నట్టయితే ఒకలాగుండేది, కానీ ఒప్పుకోలే వాళ్ళు. ఏం చేశారు? తప్పుకున్నా. ఏమండి? యోబు రాసిన 31 అంట. యోబు గ్రంథము 31 అధ్యాయము 33 వచనం. యోబు రాసిన గ్రంథము 31 అధ్యాయము 33 వచనం. ఎవరంట? ఆదాము చేసినట్లు. ఏమంటే దోషాన్ని ఏం చేశాడు ఆదాము గారు? దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి ఏమంటే తిరస్కారములకు గడిచియు నేను మౌనంగా ఉండి వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో ఒకవేళ నీ పాపాలను కప్పుకుంటే, ఈ మాట జాగ్రత్తనండి, రొమ్ములో ఉన్నటువంటి మీ పాపాలని ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటే పరమున్న దేవుని దృష్టికి మీ ఎవరు తెలుసా? వేషధారి. వేషధారి అంటే చెప్పండి. వందనాలు అక్క అంటది, కానీ ఇది ఎప్పుడు పోయితే నాశనం అవుతాడు. దాన్ని ఏమంటాం? పై ఒక మాట, ఇది ఎప్పుడు నాశనం అవుతాడు అనరా? పైకి మాత్రం వందనాలు చేస్తారంట. మరి చెల్లి ఎంత బాగా మాట్లాడుతుందో అని అనుకుంటాం, కానీ లోన ఏముంటుంది? కుట్రా, ఇది ఎప్పుడు పోయిందో. అర్థమవుతుందా? దాన్ని ఏమంటారు? వేషధారణ. అంటే పైకి ఒక రూపం, లోనకు రూపం. ఉన్నారా లేరా మనుషులు? పైకి ఎంత బాగా కనపడతారు, కానీ లోనంతా పుల్లు కుట్రన్నా ఏమండి కేజీ ఉంటుంది. దాని దేవుడి దృష్టిలో వేషధారణ. అందుకే చేసిన తప్పును మనం ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఏమంటే ఆదం ఒప్పుకోవాలా? కయ్యను ఒప్పుకున్నాడా? నీ తమ్ముడే హేబేలు ఎక్కడ అంటే నేను కావాలి వాడినా, నీ తెల్లా అయ్యా తప్పు అయిపోయిందా క్షమించండి అంటే బాగుండేది. అయ్యగా దేశ దిమ్మరయ్యేది కాదు కయ్యను. కానీ కయ్యను ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. ఎవరి గ్యాజ్ ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనం కూడా అననయ్య సపరేలాగా మనము వాళ్ళు ఒప్పుకోవాలా? ఒప్పుకున్నారా? ఒప్పుకున్నట్టే బాగుండేది, కానీ ఒప్పుకోవాలా? చేసిన తప్పును ఒప్పుకోలేదు. అందుకే మన అతిక్రమము దాచిపెట్టుకున్నవాడు ఎప్పుడు కూడా వాటిని ఒప్పుకోవాలి, వాటిని వెంటనే విడిచిపెట్టాలి, వెంటనే కనికరాన్ని ఖచ్చితంగా పొందుకుంటాం. కనుక మనం ఏదో ఒక అతిక్రమం చేస్తాం, తప్పులు చేస్తాం. తప్పు లేని మనిషి లోకంలో ఒకడు కూడా లేడు. తప్పులు చేస్తాం,
కానీ చేసిన తప్పు వెంటనే ఏం చేయాలి? దేవుడి దగ్గర సన్నిధానం మోకరించి ఒప్పుకోండి. అయ్యా, ఒకవేళ నేను తప్పు చేస్తూ ఉంటే నన్ను చెప్పండి, నన్ను క్షమించు అనే మాట అనవా? అనకపోయాం అనుకోండి, దేవుడు నిన్ను క్షమించడు. చిరువులో దొంగ ఏం చేశాడు? క్షమించమని అడిగాడు, అడగలేదా? అడిగాడు. వెంటనే ఏమన్నాడు? నీడు నాతో కూడా ఎక్కడ ఉంటావు? అయిపోయింది. ఇంకో దొంగ క్షమించమని అడిగాడా? అబ్బే, క్షమించమని అడగల ఒక దొంగ క్షమించమని అడిగాడు. వెంటనే కనికరం పొందలేదా? అందుకే దేవుని సన్నిధిలో మనం తప్పు చేస్తున్నామంటే ఒప్పుకోండి, దాన్ని విడిచిపెట్టండి. ఖచ్చితంగా మనం కనికరం పొందుతాం. దేవుడి యొక్క మాట